హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను స్వీట్ బోండా చేస్తున్నాను. నా వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుంటా. చూసేద్దాం పదండి. ముందు గోధుమ పిండిని తీసుకోవాలి. ఆశీర్వాద్ తీసుకున్నాను. నేను ఒక 1/2 కేజీ దాకా చేసుకుంటున్నాను. గోధుమ పిండి వేసేసుకొని కొంచెం సోడా ఉప్పు కూడా వేసేసుకొని చక్కగా కలుపుకోండి. తర్వాత బెల్లం కూడా ఒక కుండ కాకుండా కుండలో సగం అయితే సరిపోతుంది. అది పగలగొట్టుకొని టీ గ్లాస్ వాటర్ పోసేసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని బెల్లం అంతా కరగపెట్టుకోవాలి. కరిగే లోపల సాల్ట్ కూడా వేసేసుకొని గోధుమ పిండిని చక్కగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత అట్లానే ఆ లోపు బెల్లం కరిగిపోతుంది. బెల్లం చక్కగా కరగబెట్టుకోండి. అంటే లైట్గా కరగబెట్టుకోండి, లేకపోతే ఎక్కువ అక్కడే ఉండి కరగబెట్టుకుంటే తీగ పాకం అలాంటివి రాకుండా ఉంటాయి. ఊరక బెల్లం ఒక్కటే కరిగిపోయిద్ది. అలా బెల్లం కరిగిన తర్వాత చల్లార్చుకొని ఒక 10 మినిట్స్ గోధుమ పిండిలో వేసి స్పూన్తో తిప్పుకోండి, ఎందుకంటే చేతికి అంటుకుంటుంది. తర్వాత కొంచెం వాటర్ పోసుకొని చక్కగా జారుడుగా పునుగు పిండిలాగా చక్కగా కలుపుకోండి. ఆల్మోస్ట్ పునుగు పిండిలాగా కలుపుకోండి. చక్కగా ఉండలు లేకుండా నీట్గా కలుపుకుంటే ఇంకా ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. దానిపైన కొంచెం ఆయిల్ లాగా పోసుకోండి. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి. అప్పుడు బోండాలు అనేవి చక్కగా బాగా పొంగుతాయి. ఒక 10 మినిట్స్ దానికి రెస్ట్ ఇచ్చేసేయాలి, ఎందుకంటే కొంచెం టైం పట్టిద్ది పొంగటానికి అనేది. ఇంకా తర్వాత ఒక కళాయిలో లో ఫ్లేమ్లో ఆయిల్ కాగబెట్టుకోండి. లో ఫ్లేమ్లోనే కాగబెట్టుకోండి. హై ఫ్లేమ్లో కాగబెట్టుకుంటే లోపల ఉడకకుండా పైన ఒక్కటే కాలి ఎర్రగా ఉంటుంది. అందుకని లో ఫ్లేమ్లో ఆయిల్ కాగబెట్టుకొని ఒక్కోటి చిన్న చిన్నగా వేసేసుకుంటే చక్కగా లో ఫ్లేమ్లోనే చక్కగా వేయించుకోండి. ఒక్కోటి చిన్నగా పొంగుతాయి. ఆ లోపల మనం అటు ఇటు తిప్పుకుంటూ ఉంటే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేటప్పుడు తీసేసి బయటికి పక్కన పెట్టేసుకొని హై ఫ్లేమ్లో నూనె కాగించుకొని మళ్ళీ తర్వాత నూనె కాగాక మళ్ళీ దాంట్లో వేసేసుకుంటే గోల్డెన్ కలర్లో చక్కగా పొంగి బోండాలు నీట్గా ఉంటాయి. లోపల ఈవెన్గా కుక్ అవుతాయి, పైన క్రంచీగా ఉడుకుతాయి. అలానే అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా వేయించుకోవాలి. కొంచెం టైమే పట్టిద్ది. లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి, టేస్ట్ బాగా ఉంటుంది. చూడండి ఎలా పొంగుతున్నాయో ఒక్కోటి. అలా మనం చిన్నగా ఒక్కోటి తిప్పుతూ ఉండాలి. ఒక సైడ్ కాలుతుంది, ఒక సైడ్ ఏం కాలట్లేదు. అందుకని అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా స్వీట్ బోండాలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్వీట్ బోండాలు అంటే నాకు చాలా ఇష్టము. రెసిపీ కూడా చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఎలిగెంట్గా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. పిల్లలకి ఈజీగా పెట్టుకోవచ్చు. మనం పిల్లలకు కూడా హెల్తీగా ఉంటుంది, ఎందుకంటే గోధుమ పిండే కాదండి, టేస్టీగా ఉంటాయి. ఫైనలీ స్వీట్ బోండా రెడీ. మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి.